హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. దేశంలో అభివృద్ధి కార్యక్రమాలు అంటే సంక్షేమ పథకాలు కావచ్చు, లేదా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అండ్ మెయింటెనెన్స్ అంటే రోడ్లు, డ్రైనేజీలు, పవర్ స్టేషన్లు, డ్యాములు కావచ్చు, దేశ భద్రత కోసం పనిచేస్తున్న డిఫెన్స్ అభివృద్ధి చేయాలన్నా, ఉద్యోగస్తులకు శాలరీస్ కానీ పెన్షన్స్ కానీ ఇవ్వాలన్నా, ఇలా దేనికైనా సరే డెవలప్మెంట్ చూపించాలి అంటే ఖచ్చితంగా ఎంతో కొంత డబ్బు ఖర్చు పెట్టాలి. దేశంలో మనం ఎంత అభివృద్ధి కోరుకుంటే అంత డబ్బు గవర్నమెంట్కి అవసరం ఉంటుంది. అండ్ ఆ డబ్బు అంతా కూడా ట్యాక్స్ రూపంలో ప్రజల దగ్గర నుండి వసూలు చేస్తూ ఉంటారు. ఎంత కష్టపడి సంపాదించినా కూడా దేశంలో ప్రతి ఒక్కరూ కూడా డైరెక్ట్గానో ఇండైరెక్ట్గానో గవర్నమెంట్కి ఎంతో కొంత ట్యాక్స్ కడుతున్నారు. ఎప్పుడైతే ఒక దేశంలో ట్యాక్స్ అనేది ప్రతి ఒక్కరూ సక్రమంగా కడతారో దేశ ఎకానమీ గ్రో అవ్వడానికి హెల్ప్ అవుతుంది. ట్యాక్స్ వసూలు చేయడం అనేది మన దేశంలో ఎప్పటి నుండో ఉంది. హిస్టరీ చూసుకుంటే మౌర్యులు పరిపాలిస్తున్న సమయంలో హయ్యర్ క్లాస్ ఎవరైతే ఉంటారో వాళ్ళు వాళ్ళ ఇన్కంలో 1/6 భాగాన్ని ట్యాక్స్ పే చేసేవారు. కానీ అంతకన్నా ముందే ప్రాచీన కాలంలో హిందూ ధర్మశాస్త్రాల్లో ఒకటైన మనుస్మృతిలో కూడా ట్యాక్స్ గురించి ప్రస్తావన ఉంది. 1857లో సిపాయిల తిరుగుబాటు వల్ల ప్రభుత్వానికి కలిగిన నష్టాన్ని సరిచేయడానికి మొదటిసారిగా 1860లో బ్రిటిష్ వారు ఇన్కమ్ ట్యాక్స్ అనేది ఇండియాలో ఇంట్రడ్యూస్ చేశారు. అండ్ ఆ తర్వాత కాలం మారుతున్న కొద్దీ ట్యాక్స్ అనేది ఒక చట్టంగా చేసి ట్యాక్స్కి సంబంధించిన విషయాల్లో మార్పులు చేర్పులు చేస్తూ వచ్చారు. అండ్ 2017లో జిఎస్టీ విధానాన్ని తీసుకొచ్చారు. జిఎస్టీ అనేది మిగతా కంట్రీస్లో ఎప్పటి నుండో ఉంది. 1954లో జిఎస్టీ అనేది మొదటిసారిగా ఫ్రాన్స్ వాళ్ళు ఇంట్రడ్యూస్ చేశారు. ఇప్పుడు 160+ కంట్రీస్లో ఈ జిఎస్టీ విధానం అమల్లో ఉంది. పన్నుల విషయంలో ఎన్ని మార్పులు తీసుకొచ్చినా అభివృద్ధిలో ఇంకా ఎక్కడో తెలియని లోటు కనిపిస్తుంది. ఇన్ఈక్వాలిటీ అనేది ఎక్కువగా కనిపిస్తుంది. దీనిని పరిష్కరించే దిశగా ఇప్పుడు ఇన్హెరిటెన్స్ ట్యాక్స్ని అమలు చేయాలి అని కొంతమంది చెప్తున్నారు. అసలు ఏంటి ఈ ఇన్హెరిటెన్స్ ట్యాక్స్ అంటే మీకున్న సంపాదనను మీరు మరణించిన తరువాత మీ పిల్లలకు పూర్తిగా ఇచ్చేయకుండా 50% గవర్నమెంట్కి ట్యాక్స్ రూపంలో ఇచ్చి మిగిలినది మీ పిల్లలకు ఇవ్వటం అన్నమాట. ఇదేందయ్యా ఇది, మా సంపాదనలో సగం గవర్నమెంట్కి ఇచ్చేయాలా అని మీలో చాలామందికి అనిపించవచ్చు. అయితే ఈ ట్యాక్స్ అనేది ఇప్పుడేమి కొత్తగా తీసుకురావట్లేదు. ఆల్రెడీ మన ఇండియాలో 1953లో ఈ ట్యాక్స్ కలెక్షన్ స్టార్ట్ చేశారు. కానీ దీనివల్ల ఎటువంటి ఉపయోగం లేదు అండ్ ఇటువంటి ట్యాక్స్ కలెక్షన్ వల్ల ఎంతో మేలు జరుగుతుంది అని అనుకుంటే ఈ ట్యాక్స్ కలెక్ట్ అయిన దానికన్నా కలెక్ట్ చేయడానికి ఉండే ప్రాసెస్లోనే ఎక్కువ ఖర్చు అవుతుందని గమనించారు. అపోజిషన్ పార్టీస్ అండ్ పబ్లిక్ నుండి కూడా ఎక్కువగా వ్యతిరేకత ఉండటంతో 1985లో దీనిని రద్దు చేశారు. ఆ తర్వాత 2011లో ప్లానింగ్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇన్హెరిటెన్స్ ట్యాక్స్ మళ్ళీ తీసుకురావాలని చెప్పింది. కానీ అప్పుడు కుదరలేదు. అండ్ ఆ తర్వాత 2014 ఎలక్షన్స్లో బీజేపీ గవర్నమెంట్ ఫామ్ చేశాక ఈ విషయాన్ని పక్కన పెట్టేశారు. మళ్ళీ ఇప్పుడు ఈ ట్యాక్స్ తీసుకురావాలి అని కొంతమంది పొలిటికల్ లీడర్స్, బిజినెస్ పీపుల్ కోరుకుంటున్నారు. యునైటెడ్ స్టేట్స్లో కొన్ని ప్రాంతాల్లో, యూకే, ఫ్రాన్స్, జపాన్, సౌత్ కొరియాలో ఈ ఇన్హెరిటెన్స్ ట్యాక్స్ అనేది కలెక్ట్ చేస్తున్నారు. కానీ ఈ రకమైన ట్యాక్స్ కలెక్షన్ మన ఇండియాలో వర్కౌట్ అవ్వదని, ఇది కానీ అమలు చేస్తే దేశం వెనకపడిపోతుందని, ఇండియాలో సక్సెస్ అవ్వాలి అనుకుంటున్న చాలామంది డ్రీమ్స్ నెరవేరవని, అయినా పేదవాడైనా డబ్బున్న వాళ్ళైనా వాళ్ళ ఫ్యామిలీకి మంచి లైఫ్ ఇవ్వాలి, మంచి ఫ్యూచర్ని ఇవ్వాలి అనుకుంటారు. అలాంటప్పుడు ఇలాంటి ఒక ట్యాక్స్ ఇంట్రడ్యూస్ చేస్తే అది ఖచ్చితంగా వారి యొక్క ఎదుగుదలను అడ్డుకుంటుంది అని కొంతమంది అభిప్రాయపడుతున్నారు. మరి మీకేమనిపిస్తుంది? మీ అభిప్రాయం ఏంటో కామెంట్ సెక్షన్లో చెప్పండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.